కొత్త తరహా కథలకు పట్టం కట్టే దర్శకుడు సుకుమార్. పరిశ్రమకి ఇలాంటి దర్శకులే కావాలి. ఎందుకంటే నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చేది కథే. ఆ కథకు పెద్దపీట వేయాల్సిందే అన్నారు ఎన్టీఆర్. అనంతరం ఆయన మాట్లాడుతూ, దర్శకుడు అని పేరు పెట్టి సినిమా విషయాలు కాకుండా ఒక దర్శకుడి ప్రేమ కథను చూపించాలనుకోవడం బాగా నచ్చింది. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్నారు సుకుమార్. సుకుమార్తో కలిసి పనిచేయాలని ప్రతి నటుడు, నటి భావిస్తూ ఉంటారు. కథానాయకుడిగా అశోక్కి ఈ సినిమా మంచి ప్రారంభం అవ్వాలని ఆకాంక్షించారు. నేనొక్కడే కథ కూడా తనదే. నేను సినిమాగా మార్చుకున్నా. ఈ కథపై తనపై నమ్మకం ఒక్కరోజు సెట్కి వెళ్ళలేదు. సినిమాపై ఫ్యాషన్కి, ప్రేమకి మధ్య నలిగిపోయే ఓ దర్శకుడు కథను అందంగా చూపించారన్నారు. సుకుమార్ మాట్లాడే తీరు, హావభావాలను దృష్టిలో ఉంచుకునే దర్శకుడు పాత్రను తయారు చేశామన్నారు దర్శకుడు. సుకుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం దర్శకుడు. సినిమా చిన్నదే అయినా ప్రమోషన్లు భారీగా చేయించాలని చూస్తున్నాడు సుక్కు. అందుకే టీజర్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ని తీసుకొచ్చాడు. సుకుమార్ చెప్తూ, కుమారి 21F సినిమాని ఒక ట్వీట్తో పెద్ద సినిమాని చేశాడు ఎన్టీఆర్. మరోసారి పెద్ద మనసుతో ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చాడు. నాకు సాధారణంగా నా కథలే నచ్చవు. అలాంటిది హరిప్రసాద్ చెప్పిన కథ నచ్చేసింది. తన పరిచయాన్ని ఇలా ప్రమోషన్ కోసం సుకుమార్ వాడేసుకుంటున్నాడని జనం అనుకుంటారని సుక్కుకు తెలుసు. అందుకే తన మీద తానే కౌంటర్లు వేసుకున్నాడు. ఎన్టీఆర్ వాడుకోవడం తప్పడం లేదని వేదికపైనే అనేశాడు. అంతేకాదు ఓ చిట్టి కథ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు సుక్కు. ఓ బౌద్ధ గురువు తన శిష్యుడితో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గ మధ్యలో ఒక యువతి కనిపించింది. నన్ను ఈ ఏరు దాటించండి అని అడిగింది. ఓ అమ్మాయిని ముట్టుకోవడానికి శిష్యుడు ఒప్పుకోలేదు. కానీ ఆ గురువు మాత్రం అమ్మాయిని ఎత్తుకుని ఏరు దాటించాడు. గురువుగారు అమ్మాయిని ఎలా ముట్టుకోగలిగారో శిష్యుడికి అర్థం కాలేదు. ప్రయాణం మొత్తం పూర్తయ్యాక ఇక ఉండబట్టలేక, స్వామి, ఓ బౌద్ధమత గురువు అయ్యుండి ఓ అమ్మాయిని ఎలా తాకారు, ఆ అమ్మాయిని ఎలా మోసారు అని. ఓరి పిచ్చోడా, నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దించేశా, నువ్వు ఇంకా ఆ అమ్మాయిని మనసులో మోస్తూనే ఉన్నావా అన్నాడు బౌద్ధ గురువు. నాన్నకు ప్రేమతో సినిమాను ఒడ్డును చేర్చి వదిలేశాడు కానీ శిష్యుల్లా నేను ఆ ప్రేమను పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నా అని చమత్కరించాడు సుక్కు. దట్ ఈస్ సుకుమార్.